హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్. ఇవాళ కొత్త క్రోషా కుచ్చు మోడల్ చూపిస్తానండి. శారీ కలర్ వచ్చేసి డార్క్ పింక్ అండ్ కాపర్ కలర్ బార్డర్ వచ్చిందండి. థ్రెడ్స్ వచ్చేసి ఈ డార్క్ పింక్, ఈ కాపర్ కలర్ యూస్ చేస్తున్నానండి. బీడ్స్ వచ్చేసి ఫ్లవర్ బీడ్స్, సిల్వర్ కలర్ వచ్చింది కాబట్టి సిల్వర్ బీడ్స్ యూస్ చేస్తున్నానండి. 3mm బీడ్స్ అనమాట. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, బార్డర్ వచ్చేసి కాపర్ కలర్ వచ్చిందని చెప్పాను కదా. థ్రెడ్ వచ్చేసి డార్క్ పింక్ తీసుకున్నాను. ఫస్ట్ మనం శారీకి లాక్ చేసుకోవాలి. 2 టైమ్స్ లాక్ చేసుకుందాం, కరెక్ట్గా ఉంటుంది అనమాట. తర్వాత 5 చైన్స్, 2 3 4 5 కరెక్ట్గా లెంత్ చూసుకుని శారీకి లాక్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్ బీడ్ తీసుకుంటాం. బీడ్ లాక్, తర్వాత శారీ కరెక్ట్గా చూసుకుని శారీకి లాక్. తర్వాత మళ్ళీ 5 చైన్స్, 5 చైన్స్ శారీ కరెక్ట్గా లెంత్ చూసుకుని శారీకి లాక్. ఫైవ్ చైన్స్ మధ్యలో బీడ్ అనమాట. మళ్ళీ 5 చైన్స్, 1 5 5 చైన్స్ వేసిన తర్వాత 7 చైన్స్ వేయాలి. ఇక్కడ 1 2 7 చైన్స్ వచ్చేసి స్ట్రైట్ కాకుండా కొంచెం ఇట్లా కరువుగా, అంటే యూ షేప్ అనమాట, స్లైట్గా. తర్వాత మళ్ళీ 5 చైన్స్ లాక్. మళ్ళీ 5 చైన్స్, 5. ఇది కరెక్ట్గా లాక్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ బీడ్ తీసుకోవాలి. బీడ్ లాక్, శారీకి లాక్. తర్వాత మళ్ళీ 5 చైన్స్ ఇలాగే ఇక్కడ వేసినట్టుగా 5 చైన్స్, 7 చైన్స్, మళ్ళీ 5 చైన్స్, 2 మళ్ళీ బీడ్. ఇట్లా ఓవరాల్గా ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేసుకోవాలి. ఓవరాల్ లుక్ అంతా నేను చూపిస్తాను. ఫస్ట్ లైన్ ఫిలప్ చేసి, ఇదిగోండి ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేసాము. తర్వాత సెకండ్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. ఎప్పట్లానే ఇక్కడ లాక్. తర్వాత ఈ 5 చైన్స్ దానికి కూడా లాక్. 1 2 3 5 చైన్స్ లాక్. తర్వాత మళ్ళీ 5 చైన్స్, 5. ఇక్కడ లాక్. మళ్ళీ కనిపిస్తుందా? ఇక్కడ లాక్ చేసాం కదా. మళ్ళీ 5 చైన్స్, 5 చైన్స్ ఇక్కడ లాక్. ఇక్కడ లాక్ వేసి ఇక్కడ కూడా లాక్. ఇక్కడ 5 చైన్స్ కూడా లాక్ అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ 7 చైన్స్ వేసాం కదా, ఇక్కడ డైరెక్ట్గా డబుల్ క్రోషా వేయాలి. ఫస్ట్ 2 లూప్స్, తర్వాత 2 లూప్స్.
థర్డ్ వన్, ఫోర్త్ వన్, సిక్స్త్ వన్. ఇక్కడ డబుల్ క్రోషాలు వేసుకుంటారు. మొత్తం 11 వేయాలన్నమాట. లాస్ట్ వన్ 10 వేసానండి. లాస్ట్ వన్ వేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ దీనికి ఇక్కడ లాక్ చేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తా వచ్చేది. తర్వాత మళ్ళీ ఇక్కడ లాక్. తర్వాత మళ్ళీ 5 చైన్స్, 2, 3, 4, 5 చైన్స్. ఇక్కడ లాక్. తర్వాత మళ్ళీ 5 చైన్స్, 2, 3, 4, 5 చైన్స్. ఇక్కడ లాక్. ఇట్లా కనిపిస్తుందా? తర్వాత మళ్ళీ 5 చైన్స్. ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ లాక్ వేసుకోవాలి. ఈ 5 చైన్స్ లాక్ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ డైరెక్ట్ డబుల్ క్రోషా. ఇక్కడ మళ్ళీ 11 వేయాలన్నమాట. మొత్తం ఇక్కడ వేసినట్టు చూసారా? ఇట్లా సెకండ్ స్టెప్ అంతా చేసుకుంటూ వెళ్ళాలండి. నేను చేసి చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఓవరాల్గా 2 స్టెప్స్ ఫినిష్ చేశాను. మిగతా థర్డ్ స్టెప్ వేరే కాంట్రాస్ట్ కలర్ అనమాట. అంటే కాపర్ కలర్ ఉందని చెప్పాను కదా, దీంట్లో ఆ కలర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఫస్ట్ లాక్, ఇక్కడ లాక్ చేసుకొని మళ్ళీ 5 చైన్స్ కూడా లాక్ చేసుకుందాం. చేసుకుని ఇక్కడ లెంత్ బట్టి అయితే 5 చైన్స్ లేకపోతే 4 చైన్స్ వేసుకుందాం. 1, 2, 3, 4 చైన్స్ వేసుకుని ఇక్కడ లాక్ ఉంది కదా, ఇక్కడ లాక్ చేసుకుందాం. లాక్ చేసుకుని ఇక్కడ వచ్చేసి నేను ఈ షేపు సిల్వర్ బీడ్స్ యూస్ చేస్తున్నానండి. ఇదిగోండి, 4 బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ లాక్ చేసుకోవాలి. కరెక్ట్. ఓకేనా? వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట. అంటే దీంట్లో కూడా సిల్వర్ కలర్ ఉంది, అందుకే సిల్వర్ కలర్ బీడ్స్ కూడా యూస్ చేస్తున్నాను నేను. తర్వాత 5 చైన్స్, 2, 3, 4, 5 చైన్స్. ఇక్కడ లాక్ 5 చైన్స్ దగ్గర. తర్వాత ఇక్కడ కూడా లాక్. తర్వాత వచ్చేసి ఇక్కడ సిల్వర్ బీడ్ తీసుకోండి, ఇంకా చిన్నది. ఇదిగోండి, చిన్నది తీసుకుంటున్నాను. తీసుకుని ఇది వదిలేసి ఇక్కడ లాక్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్. ఇదిగోండి, ఇట్లా అన్నమాట. ఇట్లా సిల్వర్ బీడ్స్ ఇదంతా ఫిలప్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో వర్క్ అనేది. ఇలా మొత్తం ఫిలప్ చేసిన తర్వాత ఇట్లా ఓవరాల్గా ఇలా వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ లాక్. ఓకేనా? తర్వాత మళ్ళీ
ఇక్కడ లాక్ 5 చైన్స్ దగ్గర లాక్ ఉంది కదా, అక్కడ లాక్. తర్వాత 5 చైన్స్ 1 5 చైన్స్ లాక్ వేసిన తర్వాత మళ్ళీ 4 సిల్వర్ బీడ్స్ వేయాలి. 4 బీడ్స్ వేసిన తర్వాత ఇక్కడ లాక్ చేయాలి. ఇందులో ఎలా లాక్ చేసాము సేమ్ అలాగే అదే ప్రాసెస్లో. ఇదిగోండి ఇట్లా వస్తాను చూసారా. ఇలాగే మళ్ళీ ఇక్కడ 5 చైన్స్, ఇక్కడ బీడ్స్ సిల్వర్ బీడ్స్ ఇలాగే, ఇక్కడ ట్యాజిల్, ఇక్కడ ట్యాజిల్, ఇలా ట్యాజిల్స్ వస్తాయి అనమాట. ట్యాజిల్స్ కూడా వేసి ఓవరాల్ లుక్ మొత్తం చూపిస్తానండి మీకు. ఇదిగోండి ఓవరాల్ లుక్ డిజైను ఎంత అందంగా ఉంది చూసారా. పింక్ అండ్ కాపర్ కలర్ అని చెప్పాను కదా, డిజైన్ అనేది ఓవరాల్గా ఇలా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.